ఒక చెట్టు ఫలించిందనుకోండి, ఆ చెట్టు ఏ ఒక్క ఫలాన్ని ఆ చెట్టు అనుభవిస్తుందండి? ఓ 10 జాంకాయలు కాసిన చెట్టు 5 నాకు 5 నీకు అంటుందా? ఓ గంపడు కాయలు కాసిన మామిడి చెట్టు అబ్బాయి ఒక 4 తీసుకెళ్ళాడు పెట్టు, మా వాళ్ళు వస్తారు అంటదా? ఏ ఫలములిచ్చే చెట్టు కూడా తమ కొరకు తాము బ్రతకదు. మనం కాస్త కనుక మనసుండి ఆలోచిస్తే మంచి వాళ్ళకనే కాదు, రాళ్ళ దెబ్బతో వేధించిన, బాధించిన, హింసించిన శత్రువుకు కూడా ఫలములు ఇస్తుంది ఆ చెట్టు. కుళ్ళిపోయింది ఒకటికి, మంచిది ఒకటికి పంచదు. దరిద్రుడికి ఒకటి, మంచివాడికి ఒకటి పంచదు. తనను ఆశ్రయించిన ఎవరికైనా ఆ చెట్టు మంచి ఫలములని అందిస్తుంది. ఆ రీతిగానే స్వార్థము లేని నిస్వార్థమైన బుద్ధి కలిగిన వారమై మనం ఉండాలి. ఈరోజు మనిషి లోకంలో ఎంత స్వార్థమో, అన్ని స్వార్థమే. ఆధ్యాత్మికమైన వాటిలో కనిపిస్తుంది, లోక సంబంధమైన వాటిల్లో వినబడుతుంది. ఈరోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా స్వార్థం స్వార్థం స్వార్థం, రాజ్యాన్ని, లోకాన్ని ఏలుతున్నటువంటి దుస్థితి మనకు తెలుసు. అయితే నా ప్రియ సహోదరుడా, ఇదిగో ఈ వాక్యం, ఈ దైవజనుని నోట వచ్చిన మాటలు మనం ధ్యానించినప్పుడు మా కొరకు మీరు ప్రార్థన చేయండి. నిజమే, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఒకరి ఎడల మనం దాతృత్వాన్ని చూపించినప్పుడు, ఒకరి ఎడల మనం ఆ ప్రేమ అనురాగాన్ని కనపరిచినప్పుడు మనకు కృప కలుగుతుంది. అంతేకాదు, మనము ఒకరికి ప్రార్థించినప్పుడు మన కొరకు మరొకరు ప్రార్థన చేసే వ్యక్తి నిలిచి ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమే చెయ్యి చాపకపోతే, మనమే గుప్పులు విప్పకపోతే, మనమే పెదవి విప్పకపోతే, మనమే ఆశీర్వదించలేకపోతే మన కొరకు మరొకరు ఎవరు ఆశీర్వదిస్తారు? కొంతమంది 1 వే ట్రాఫిక్, ఎంతకి ఇటు పోవడమే, ఇటు రావడమే, కానీ అటు పోవడం అంటూ ఉండదండి. మా అమ్మ ఎప్పుడు చెప్తుంటుంది ఏమంటే, పెట్టుంటే పుట్టుంటుంది నాయన అంటుండేది ఆమె ఊత పదం. మనం ఒక కనుక పెట్టుంటే మన కొరకు పుట్టుంటుంది, మనం పెట్టకుండా మనకు ఎలాగ పుట్టుంటుంది? మనం ఒకరికి చేయకుండా మనకు ఇంకొకరు చేయాలని ఎలా ఆశిస్తాం? మనం ఒకరిని ఆశీర్వదించకుండా మనల్ని మరొకరు ఆశీర్వదించాలని ఎలా ఆశిస్తాం? మనం ఒకరి కొరకు కన్నీళ్లు కార్చకుండా మన కొరకు కన్నీళ్లు కార్చేవాళ్ళు కావాలని ఎలా ఆశిస్తాం? మనం ఒకరి కొరకు మన హృదయాన్ని విశాలపరచుకోకుండా మన కొరకు మరొకరు విశాలమైన హృదయం కలిగి ఉండాలని ఎలా ఆశిస్తాం? ఈనాడు నీవు చేయగలిగితే నా దేవుడు నిన్ను మర్చిపోవడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదండి. ఒకరి కొరకు నువ్వు పూటబడి ఉంటే, ఒకరి కొరకు నువ్వు చెమట కార్చి ఉంటే, ఒకరి కొరకు నువ్వు కన్నీరు కార్చి ఉంటే, ఒకరి కొరకు ఏదైనా నువ్వు శ్రమపడి ఉంటే, ఒకరి కొరకు ఏదైనా నువ్వు త్యాగం చేసి ఉంటే, నీ కొరకు త్యాగం చేసిన, నీ కొరకు కన్నీళ్లు కార్చగలిగిన, నీ కొరకు చెమట కార్చగలిగిన, నీ కొరకు ఏదైనా సహాయం చేయగలిగిన వ్యక్తుల్ని నా దేవుడు సృష్టించి ఉంటాడు, లేపి ఉంటాడు. చాలామంది ఊతపద్దంగా అంటుంటారు, నేను ఎవరికి అన్యాయం చేయలా, మరి నాకెందుకు జరుగుతుంది అన్యాయం? రియల్ వాస్తవం అది. ఎందుకంటే నువ్వు మామిడి చెట్టు విత్తితే మామిడి చెట్టే మొలుస్తుంది, కానీ మామిడి చెట్టే ఉంటుంది, కానీ జామ చెట్టు మొలుస్తుందా? నువ్వు ఏ విత్తనం విత్తితే ఆ విత్తనమే మొలుస్తుంది. నువ్వు ఏ క్రియ చేస్తే అదే నువ్వు అనుభవించవలసి వస్తుంది. ఏ విషయంలో నువ్వు ఎంత యథార్థం కలిగి ఉన్నావో అదే యథార్థతని నీ ఎదుట ప్రభు ఉంచుతాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ దైవజనుడు చెప్తాడు, మా కొరకు వేడుకోనండి. అవును, మనం ఈ రోజున సంఘం కొరకై మనం ప్రార్థన చేయాలి, సంఘం మన కొరకై ప్రార్థన చేయాలి, సేవకులు మన కొరకు ప్రార్థన చేయాలి, సేవకుల కొరకు మనము ప్రార్థన చేయాలి. మీ ప్రక్కన కూర్చొని ఉన్నారే మీ సహోదరులు, ఒకరి ఎడల ఒకరు ఆ విశాలమైన హృదయం కలిగిన వారమై ఆ ప్రార్థన ఆసక్తి కలిగి ఆ సహవాస మాధుర్యాన్ని అనుభవించాలి. చిన్నప్పుడు లేని, ఇప్పుడు కాదు, నేను చిన్నప్పుడు, ఇప్పుడు దేవుడి దేవుళ్ళు అన్ని సంఘాలు మేలుకున్నాయి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏ సంఘంలోకి వెళ్ళిన దేవుడు మా అత్యున్నతమైన కృపను బట్టి ఉద్యమం రగులుకుంది. ఈరోజున సంఘాలలో ఆ అగ్ని జ్వాల కనిపిస్తుంది, సంఘాలలో ఆ దైవ ప్రత్యక్షత నెలకొల్పబడింది. ఈరోజు ఇంచుమించుగా సంఘాలలో ఆ దైవ ప్రత్యక్షతని మనం చూడగలుగుతున్నాం. నా చిన్నతనంలో పల్లెటూళ్ళలో కొన్ని సంఘాలకు వెళ్తే ప్రార్థనకని శనివారం రోజు రాత్రి మోకరిస్తారు చర్చిలో. మా చిన్నతనంలోనండి, చిన్న సంఘాల్లో పల్లెటూళ్ళలో ప్రార్థన కానీ మోకరించి ఇక వరుసగా ప్రార్థన చేసేవాళ్ళు. ఈ ప్రార్థన చేసిన తర్వాత ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఆమె ఆఖరం ప్రార్థన చేసేసరికి ఆమె నిన్న కూడా ఒకడు ఉండడు. ఎందుకని? అందరూ నిద్రావస్థలోకి వెళ్ళిపోతారు. ఇవి చేసి 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 ప్రార్థన ఎంత ప్రార్థన చేస్తుందో మనకు తెలియదు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లెక్క పెడుతుంది. ఆ తర్వాత వ్యాధులతో ఉన్న వాళ్ళందరూ సంగతి చెబుతుంది, ఇక హాస్పిటల్ వాళ్ళ సంగతి చెబుతుంది, ఇక అప్పుల వాళ్ళ సంగతి చెబుతుంది, అన్ని సంగతులు ఏడ్చి ఆమె చెప్పి ఆఖరి ఏమంటే తెలుసా, నాయన ఈ చిన్న మనవులు ఇస్తుంది. చిన్న మనవుల తల్లే
కొంతమంది ఏది చిన్న మనవి ఏది దాంట్లో కూడా మరలా అబద్ధం చెబుతారు. ఇంచుమించు 25 నిమిషాలు అందరిని గురించి చెప్పి ఏమంటే తెలుసా, ఈ చిన్న మనవులని సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలం ఇవ్వు నాయనా అంటే ఆ పక్కన ఆమె నందో అంటది. మరి ఈమె చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆమె అంటే, మరి ఆమె చేసినప్పుడు ఈమెమంటది? ఈమె మాత్రం ఆమెనాలా? మీరు గమనించండి. ఇవన్నీ పాటలు పాడుతూ ఉంటామా, ఒక్కొక్కడు చప్పట్లు కొట్టడు, నోరెత్తి పాడడు, ఏం దిమ్ములకు కూర్చొని ఉంటాడు. విచిత్రమైన సంగతి. నేను కోకొల్లల సార్లు కోకొల్లలుగా చూసే ఈ విషయాన్ని. మనం పాట పాడుతుంటే చెయ్యి కదప్పుడు, నోరు పెద్దప్పుడు మౌనంగా దిమ్మలాగా కూర్చొని ఉంటాడా. ఆడికే కనుక మైకిస్తే మళ్ళీ వచ్చేయమంటాడు తెలుసా, చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి, ఉద్యోగం నువ్వేం చేశా? నేను చూశానండి. ఒకరు పాడుతుంటే చప్పట్లు కొట్టడు, ఆనందించడు, సంతోషించడు, ఇంకా చెప్పాలంటే కుళ్ళు. అదొక దాన్ని ఏమంటారంటే సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. ఒకరు బాగా పాడుతున్నాడు అనుకో, అబ్బా వీళ్ళకి చూడు ఎంత బాగా మైకి పెట్టాడు, నాకు పెట్టలేదే, మరి నువ్వు పెట్టుకోకపోయినావా? చప్పట్లు కొట్టరు, ఆనందించరు, సంతోషించరు. అదే వ్యక్తి రెండో పాట మూడో పాట అనిపించమనుకో, అది ఇచ్చామన్నాడు తెలుసా అంటే అందరూ చప్పట్లు కొట్టాలి, మౌనంగా ఉండకూడదు, హృదయమాన నోరు తెరిచి పాడండి. మరి నువ్వు పాడావా? నువ్వు ఆనందించావా? అంటే మరి నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి స్వభావాలు, ఇలాంటి స్వార్థపూరితమైన అనుభవాలు ఎన్నో కనబడతాయండి. అలాగా కాకుండా సంఘానికి ఒక దైవజనుడు చెప్తున్న హితోపదేశం, ఒక సంఘానికి నేర్పిస్తున్న క్రమం, ఒక సంఘానికి దైవజనుడి యొక్క అభిష్టం, అభిలాష, ఆ దైవ సంకల్పానుసారమైనది. హల్లెలూయా. అమెరికాలో ఒక పెద్ద కోడలి, ఆ కోడలిలో పెద్ద భవంతి ఒకటి ఉంది, పెద్ద భవంతి, టోనీ మలుపు. ఆ మలుపు తిరగానే ఆ భవంతి కనిపిస్తుందట. ఆ బిల్డింగ్ ఓనర్ ఏం చేశాడో తెలుసా, ఆ మలుపు దగ్గర ఉన్న ఆ పెద్ద భవంతికి ఒక ఫోటో వేయించి, సిలువలో వేలాడుతున్నట్లుగా యేసుప్రభు ఫోటో వేయించి, ఆ కింద ఒక క్యాప్షన్ రాశాడంట. ఏమనంటే, త్రోవన నడుచు వారలారా, ఇలాగుట జరుగుట చూడగా మీకు చింత లేదా? త్రోవన నడుచు వారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? ఆ తర్వాత క్రింద క్యాప్షన్ ఏంటంటే, నీ కొరకు నేను ఇలా చేశాను, నా కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ఆ సీన్ చూస్తే ప్రతి ఒక్కడు అక్కడ నిలబడి కంటి తడి పట్టాల్సిందేనంటండి. ఆయన నీ కొరకు అంత చేశాడు, ఆయన నీ కొరకు అన్ని చేశాడు, ఆయన నీ కొరకై అంత త్యాగపూరితమైన ఆ బృహత్తరమైన పనిని భుజస్కంధాల మీదకి ఎత్తుకున్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నాం? త్రోవన నడుచువారలారా, ఇలాగూ జరుగుట మీకు చింత లేదా? నిజమే. ఈ రోజున మనం చేయవలసిందేంటి? మనం ఆశించవలసిందేంటి? మనం చేసి ఆశిస్తున్నామా, చేయకుండానే ఆశిస్తున్నామా? మనకు ఆపద వస్తే సంఘం అంతా ఉండాలనుకుంటాం, కానీ ఒకరికి ఆపద వస్తే మనం మాత్రం, చెప్పండి ఏంటి మీకు చురుగ్గా ఉందేంటి? ఒక ఆమె ప్రార్థన కూడికకు డేట్ తీసుకెళ్ళింది. ఆ మరలా ఫోన్ చేసి అడుగుతుంది నన్ను, అన్నయ్య ఎంతమంది వస్తారు అన్నయ్య అని. నాకేం తెలుసమ్మా, నీకేం తెలుసమ్మా అన్నాను. కాదన్నయ్య ప్రిపరేషన్ కొరకు అన్నయ్య అన్నది. నేను అన్నాను, నాకు తెలియదు ఎంతమంది వస్తారో నాకు తెలియదు. కాదన్నా మీరు రోజు కూటలు పెడుతుంటారు కదా, మీకు తిరిగిపోవడం ఏంటి అంటే నేను అన్నాను, ఏనాడన్నా ఒక ఇంటికి ప్రార్థనకు వచ్చేవా బంగారు తల్లే? మరి నీ ఇంటికి ఎవరు వస్తారో నాకేం తెలుసేంటి? ఎవరింట్లోనన్నా ప్రార్థన జరిగేటప్పుడు నువ్వు కూడా వచ్చి ఒక్క చెయ్యెత్తి, ప్రభువా ఈ ఇంటిని ఆశీర్వదించు నాయనా అని నువ్వు అనుంటే నీ ఇంటికి అందరూ వస్తారు. నీకు ఒకరితో గిట్టకపోయా నువ్వు ఎవరికి గిడతావు? నేను చెప్పేది అర్థమవుతుందండి. మనం ఎవరితో మాట్లాడం, మనం ఎవరితో కలం, మన దృష్టికి అందరూ పాపులు, మనం ఒక్కరమే పరిశుద్ధులమే. సేమ్ విజన్ కదా వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా నిన్నేమనుకుంటారు? మరి అంతే కదా, ఏది కొలిస్తే అదే కదా వచ్చేది. ఏంటంటే మనం ఏది చేస్తే అదే కదా మనం చూడవలసింది, మనం పొందుకోవలసింది. నీవు ఒకరిని ఆశీర్వదించకపోతేవి, ఒకరికి గడప తొక్కకపోతేవి, ఒకరితో సహవాసం లేకపోయా, ముడిగట్టుకొని నోరు గుట్టుకొని కళ్ళు మూసుకొని భక్తని కూర్చుంటివి, మరి నీకు ఎవరు సహాయం చేస్తారు? ఏంటండి నేను చాలాసార్లు చెప్తుంటాను, పదే చెప్తుంటాను, మరలా కూడా చెప్తుంటాను, ఎవరిని మనం పోగొట్టుకోకూడదు. వాళ్ళు మీ రక్త సంబంధికులు ఒకవేళ విగ్రహారాధికులైనా, ప్రభువుని ఎరుగని వారైనా, వాళ్ళకి మీ యొక్క సత్ప్రవర్తనే ఒక పాఠంగా మారాలి. మీరే వాళ్ళకు ఒక సువార్తగా కనబడాలి, మీలో క్రీస్తు వారికి కనబడాలి. కానీ వాళ్ళని పోగొట్టుకోమని ఎక్కడ వాక్యంలో లేదండి. వాళ్ళని పోగొట్టుకోవద్దు, వాళ్ళని విసర్జించండి, వాళ్ళని నిందించండి, వాళ్ళని అవమానపరచండి వాక్యంలో ఎక్కడ లేదండి.
ఆ మాటకొస్తే పాపులైన వారి కొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. దుర్మార్గమైన ప్రవర్తన కలిగి, లోకానుసారమైన నడవడి కలిగి, పాపపు ఊబిలో కోర్కరిపోయి ఆ పాపములో పరిపక్వమై నాశనానికి దిగజారిపోతున్న ప్రజల కొరకే యేసయ్య వచ్చింది. వాళ్ళు పోగొట్టుకోలేదే. యేసుక్రీస్తు అన్నాడు, నా తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఆ ఒక్కడు తప్ప ఎవరాడు ఇస్కరియోతు, ఆడు తప్ప ఇంకెవ్వరిని నేను పోగొట్టుకోలేదయ్యా. ఎవరిని నేను కించపరచలేదు, చిన్న చూపు చూడలేదు. నేను పరిశుద్ధుడిని, నువ్వు పాపాత్ముడివి, నీ ఇంటికి నేను ఎందుకు వస్తాను? లోకానుసారంగా బ్రతికే వ్యక్తిగా నీ ఇంట్లో నేను ఎత్తుకుంటాను అని నేను అనలేదు. నేను ఎవరిని పోగొట్టుకోలేదు. మరి ఆయనే పోగొట్టుకోలేదే. నా ప్రియమైన సహోదరులారా, మనం ఒకరిని ఎడల ఒకరమే ఆ ఆధ్యాత్మికమైన అనుబంధం కలిగిన వారమై చూడండి. దైవజనుడు ఇదే చెప్తాను, మా కొరకు చెప్పండి, ప్రార్థన చేయండి.